హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇంట్లో బోరింగ్‌గా ఉందని చెప్పేసి ఎక్కడికెళ్దాం అని చెప్పి చూస్తుంటే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్క్ ఉంది, భలేగుంది వెళ్ళొచ్చు గదా అన్నారు. ఇంకెందుకు ఆలస్యం పక్కింటోళ్ళు, ఎనకింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, మా వదిన, మా ఫ్యామిలీస్ అందరం కలిసి పార్కొచ్చాము. చాలా బాగుంది, భలేగుంటది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ పార్క్ వచ్చేసి కందుకూరులో ఉంటుంది. పార్క్ పేరు వచ్చేసి స్కందపూరి ఉద్యానవనం. ఈ పార్క్‌కి మా ఇంటికి చాలా దూరం. పార్క్ పక్కనే ఇలా గుడి ఉంటుంది. ఈ పార్క్ ఈ మధ్యలో కట్టారు. అప్పట్లో అయితే లేదు. ఊరు చిన్నదైనా గానీ ఊరు చాలా చాలా బాగుంటుంది. హైలైట్ చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ చేశారు. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ చిటికలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మా ఊరిలాగా కాదు. ఇక్కడ ఈవినింగ్ టైమ్ ఇలా పెద్దవాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తారు. ఇంకా లవర్స్‌కి అయితే అస్సలు అలో చేయరు. అక్కడ వస్తే వాళ్ళు ముద్దులు ముచ్చట్లు ఎక్కువ. ఏ చెట్టల్లోనో ఏ పొదల్లోనో కూర్చొని ఇంకా వాళ్ళు చేసైతే చేస్తారని చెప్పి రానివ్వరు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళ మీద కన్ను వేసి ఉంచుతారు. ఇలా ఒకవైపు వాటర్ ఫాల్స్ ఉంటుంది. 7 గంటలైతే చాలు వాటర్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రగులుతోంది రగులుతోంది మొగలి పొద బుస్ బుస్ అని చెప్పేసి భలేగుంటుంది కలర్ కలర్గా. దాని పక్కనే ఇలా కొంగలున్నాయి. ఇది చాలా చాలా పెద్దదిగా ఉంది పార్క్ అయితే. ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ టైం పెద్దవాళ్ళు అందరు ఇక్కడ వాకింగ్కి వస్తుంటారు. ఇక్కడ ఐ లవ్ కందుకూరు అని చెప్పి దాని ఎదురుగానే కుందేళ్ళు ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయి కుందేళ్ళు. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి, ఎంజాయ్మెంట్ భలేగా ఉంటుంది. ఈ అన్న అయితే గడ్డి మీద హాయిగా పడుకున్నారు ఫోన్ చూసుకుంటా. ఇక్కడ స్కూల్ నుంచి పిల్లలు రాగానే కొద్దిసేపు దగ్గరలో ఎవరైనా ఉంటే ఆడించుకొని వెళ్తుంటారు, వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుంది అని. ఇక ఇటువైపు చూసుకుంటే చిన్న చిన్న చెట్లు కటింగ్ అయితే భలే చేశారు, గొడుగులాగా ఉన్నాయి. ఇటువైపు ఐ లవ్ కందుకూరు అని ఉంది కదా, అక్కడ ఏనుగులు, దుప్పికలు, కుందేలు, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ వాచ్మ్యాన్ ఉండేసి అక్కడ లోపలికి వెళ్ళకూడదమ్మా బయటకు వచ్చాయని చెప్పి మర్యాదగా అన్నారు. నేను కూడా మర్యాదకు బయటకు వచ్చేసాను, వాళ్ళు చెప్పిన తర్వాత మనం వెళ్ళకూడదు. ఇవి చూసి నేను షాక్ అయిపోయాను. భలే కటింగ్ చేశారే, రౌండ్ బాల్ లాగా ఉన్నాయి, హార్ట్ షేప్ కూడా భలేగుందని చెప్పి షాక్ అయిపోయినా. అది చూసుకుంటే లోపల కమ్మి పెట్టి దానికి తీగలు అలా చుట్టారు. భలే ఐడియా, భలేగుంది కదా. చూడంగానే ఆశ్చర్యం వేసింది నాకైతే, బాగుందని చెప్పేసి. ఇక్కడైతే పువ్వులతో గేట్లు వేసి ఉంటారు, నైట్ టైం ఎవరు రాకుండా. మీరు కూడా కందుకూరులో ఎవరైనా ఉంటే, ఎవరికైనా తెలియకపోతే ఇలా పార్క్కి వెళ్ళండి, ఎంజాయ్మెంట్ చేయండి పిల్లలతో సహా. చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇక్కడ న్యూడిల్స్ తింటున్నారు కూర్చొని, స్కూల్ పిల్లలు అనుకుంటాను. ఇక్కడైతే గడ్డి ఎక్కువగా ఉంది, చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారండి మా ఊరికన్నా. మా ఊరు అంత డెవలప్మెంట్ ఏమి ఉండదు. మీకు బుద్ధుడి బొమ్మ చూపిస్తాను చూడండి, భలేగుంటుంది. ఇక్కడ జామాయిల చెట్టు ఎక్కువ మా ఊళ్ళో, దీంతోనే జంతర్ జెండు బామ్ అలాంటివి చేస్తారు. ఇది బుద్ధుడి బొమ్మ. దాని కింద చూసుకుంటే బుద్ధుడు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా తను ఏం చేశారని చెప్పి దాని మీద మొత్తం నీట్గా రాసింది. దాని బ్యాక్ సైడ్ చూడండి, మొక్కలతోనే కటింగ్ చేశారు, బొమ్మలు నమస్కారం చేసినట్టు. నాకు భలే నచ్చింది అదైతే. ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటుంటారు, రకరకాల బొమ్మలు, ఉయ్యాలలు, ఇలా జారుడు బండ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇసుకతోనే ఉన్నాయి, పిల్లలు పడ్డా కానీ దెబ్బలేం తగలవు. చాలా పెద్దదిగా ఉంది పార్క్ అయితే. చాలామంది వస్తుంటారు. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళింది మామూలుగా వెనస్డేనో థర్స్డే వెళ్ళాము. స్కూల్ ట్యూషన్ ఉంటాయి బట్టి వెళ్ళిపోయారు. సండే రోజు అయితే ఫుల్గా ఉంటుంది ఇక్కడ జనాలు. ఇంకా ఇక్కడ అన్ని బొమ్మలు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాసేపు ఆడుకోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు, భలే సరదాగా ఉంటుంది. దీనికైతే తాడు కట్టేశారు, అదేదో బాగాలేనట్టుంది, పిల్లలు పడతారేమో అని చెప్పి ఇలా తాడు కట్టేశారు. ఇది కూడా బాగుంది, మనం షోకేస్లో కుండీల్లాగా పెడతాం కదా అలాగా ఉంది.
ఇక్కడ అస్సలు గలీజ్ చేయకూడదు. పేపర్లు గానీ, కవర్లు గానీ ఉమ్మి వేయడం అలాంటివి చేయకూడదు. అక్కడ వాచ్‌మ్యాన్ తిరుగుతూనే ఉంటారు, తిడతారు. అలా వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. మనం అంత గలీజ్ చేయడం కరెక్ట్ కాదు. మనకు కూడా మనసొప్పదు. ఇంకా మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. డబ్బులేం లేదు, ఫ్రీగానే. ఇక్కడ దుప్పికలు భలేగున్నాయి. రియాలిటీగా చూసినట్టు అనిపించింది. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ.